ఓకే, హాయ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఆడ్ మ్యాన్ అవుట్లో లాస్ట్ వీడియోలో ఉండడం అనేది జరిగింది. ఓకే, ఒకసారి చూడండి. మీకు ఆల్రెడీ ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏంటి అనేది ఒక ఐడియా వచ్చింది కాబట్టి ఫాస్ట్గా కామెంట్ చేయండి. ఆన్సర్ ఏమై ఉంటుందో కామెంట్ చేయండి. చూడండి, ఆప్షన్ ఏలో మనకి మూన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ బి సన్ ఇచ్చారు. ఆప్షన్ సి ఇక్కడ మనకు కొండలు ఇచ్చారు, హిల్స్ అనేవి. ఆప్షన్ డి ఇక్కడ స్టార్. మరి ఇందులో డిఫరెంట్గా ఉన్నది ఏది చెప్పాలి. చూడండి, మనకి మూన్ అనేది కూడా మనకి ఎక్కడ ఉంటుంది? ఆకాశంలో ఉంటుంది. సన్ అనేది కూడా ఎక్కడ ఉంటుంది? ఆకాశంలో. చూడండి, ఇక్కడ ఆప్షన్ డి స్టార్స్ కూడా ఎక్కడ ఉంటాయి? ఆకాశంలో. మరి హిల్స్ అనేవి నేలపైన ఉంటాయి. ఓకేనా? ఇంకా సింపుల్ చెప్పాలంటే చూడండి, వీటన్నిటి నుంచి కూడా మనకి లైటింగ్ అని వస్తుంది. ఈ యొక్క హిల్స్ నుంచి మనకి ఎటువంటి లైటింగ్ రాదు. ఓకేనా? సెకండ్ ఆప్షన్. సెకండ్ చూడండి. తర్వాత క్వశ్చన్ చూడండి. ఇందులో డిఫరెంట్గా ఉన్నది ఏది ఫైండ్ చేయండి. ఇక్కడ ఆప్షన్ ఏ అబ్జర్వ్ చేయండి. కరెక్ట్గా ఒక చిన్న క్రాస్ మాత్రం ఇలా పైకి ఉంది. ఆప్షన్ బి కూడా చూడండి, కరెక్ట్గా చిన్న క్రాస్. ఆప్షన్ సి కూడా అలాగే ఉంది. కానీ ఆప్షన్ డి అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా చూడండి, మధ్యలో ఉంది. కరెక్ట్గా మిడ్ వాల్యూ. ఓకేనా? కరెక్ట్గా మధ్యలో లైన్ అనేది ఉంది. అంటే అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది మనకి. నెక్స్ట్ తర్వాత డయాగ్రామ్ కామెంట్ చేయాలి. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మొత్తం 4 బాల్స్ ఇచ్చారు. చూడండి, ఫస్ట్ బాల్స్కి ఎలా ఉన్నాయి, సెకండ్ బాల్స్ కూడా బయటకు ఉన్నాయి, థర్డ్ బాల్ కూడా చూడండి సేమ్ అలాగే ఉన్నాయి. ఆప్షన్ డి అబ్జర్వ్ చేయండి. అవి చూడండి రివర్స్లో లోపలికి ఉన్నాయి. చూడండి అమ్మా, ఎలా లోపలికి ఉన్నాయి చూడండి రివర్స్లో. అంటే అప్పుడు డిఫరెంట్గా ఉన్నది ఏది? ఆప్షన్ డి. ఓకే, తర్వాత అబ్జర్వ్ చేయండి స్పీడ్గా. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీంట్లో డిఫరెంట్గా ఉన్నది ఏది చూడండి ఒకసారి. మనకి స్క్వేర్ ఇచ్చాడు. ఈ స్క్వేర్ లోపల 3 షేడ్ చేసి ఉన్నాయి. ఉన్న ఎన్ని 5 షేడ్ చేసి లేవు. ఇక ట్రయాంగిల్ చూడండి, ఇందులో 3 షేడ్ చేసి ఉన్నాయి, ఒక 3 షేడ్ చేసి లేవు. అంటే బ్లాక్ కలర్లో లేవు అనమాట. ఇక్కడ చూడండి ఆప్షన్ సిలో 2 ఏమో బ్లాక్ కలర్ ఉంటే 2 వైట్ కలర్లో ఉన్నాయి. అంటే సేమ్గా ఉన్నాయి. ఇక్కడ ఆప్షన్ డిలో కూడా చూడండి 4 బ్లాక్ కలర్ ఉంటే 4 బ్లాక్ లేకుండా ఉన్నాయి. మరి అప్పుడు డిఫరెంట్గా ఉన్నది ఏది? ఆప్షన్ ఏ. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ ఆప్షన్ ఏ. ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు మంది. ఆప్షన్ బి ఇక్కడ ఒక ఎర్త్వర్మ్ ఇచ్చారు. ఆప్షన్ సి ట్రీ. ఆప్షన్ డి ట్రయాంగిల్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి, మెన్ లివింగే. ఇక్కడ ఆప్షన్ బి ఎర్త్వర్మ్ లివింగే. ఆప్షన్ సి ట్రీ కూడా లివింగే. అంటే ఇవన్నీ కూడా లివింగ్ థింగ్స్లోకి వస్తాయి. ఇక్కడ చూడండి ఆప్షన్ డి అనేది లివింగ్ థింగ్ కాదు. కాబట్టి డిఫరెంట్గా ఉన్నది ఏది అంటే ఆప్షన్ డి. నెక్స్ట్ చెప్పండి. చూడండి, ఇక్కడ అన్నీ కూడా మీకు తెలిసిపోద్ది, ఆల్రెడీ డైరెక్ట్గా తెలిసిపోద్ది. ఇక్కడ ఆప్షన్ ఏ అనేది డిఫరెంట్గా ఉంది. ఎందుకు? ఇక్కడ ఆప్షన్ బిలో కూడా మనకి ఒక షేప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ సిలో కూడా మనకు ఒక షేప్ ఇచ్చారు. ఆప్షన్ డిలో కూడా ఒక షేప్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఆప్షన్ ఏ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది షేప్ కాదు, ఇది ఒక యాంగిల్ అన్నమాట. ఇదంటే ఇది ఒక యాంగిల్. డిఫరెంట్గా ఉన్నది ఏదంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ డయాగ్రామ్ చూడండి, అబ్జర్వ్ చేయండి. డిఫరెంట్గా ఉన్నది ఏదో చెప్పాలి. నాకు తెలిసి మీరు అందరూ ఆప్షన్ డి అని పెట్టుంటారు. కానీ ఆప్షన్ డి అనేది రాంగ్ అనమాట. ఆప్షన్ డి కాదు. సరే, ఎందుకు కాదు? మీరు ప్రతి డయాగ్రామ్లోనే అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ డయాగ్రామ్లో కూడా మీకు ఎలా అడ్డుగా లైన్స్ ఉన్నాయి, తర్వాత దాంట్లోనే కూడా మీకు అడ్డుగా లైన్స్ ఉన్నాయి, థర్డ్లో కూడా మీకు అడ్డుగా లైన్స్ ఉన్నాయి, ఫోర్త్లో కూడా మీకు ఎలా అడ్డుగా లైన్స్ ఉన్నాయి. తర్వాత ఎట్లా ఉన్నాయో చూడండి. తర్వాత అబ్జర్వ్ చేయండి. చూడు ఎలా ఉండాలి, ఇలా కిందకు ఉండాలి. కానీ ఇక్కడ లేదు. చూడండి, ఇక్కడ ఇలా కిందకు ఉండాలి. బిలో ఉన్నాయి. ఇక్కడ సిలో కూడా చూడండి ఇలా కిందకు ఉండాలి, ఉన్నాయి. ఆప్షన్ డిలో కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఇలా కిందకు ఉండాలి, ఉన్నాయి. అంటే చూడండి పిసిడి ఆల్మోస్ట్ ఒకేలాగా ఉన్నాయి. ఇక్కడ ఏ అనేది డిఫరెంట్గా ఉంది, మీరు గుర్తించాలి. ఓకేనా? నెక్స్ట్ వన్. మీరు ప్రతిదీ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఆడ్ మ్యాన్ అవుట్లో. అప్పుడైతేనే మంచి స్కోర్ చేయగలరు. ఓకేనా? తర్వాత అబ్జర్వ్ చేయండి నీట్గా.
చెప్పాలి నీట్గా. తర్వాత అబ్జర్వ్ చేయండి. వెరీ గుడ్. ఆప్షన్ ఏ కరెక్టే మీరు చెప్పింది. ఎందుకు చూడండి జాగ్రత్తగా ఒకసారి. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేయండి. బిలో మీరు రెండు కూడా అవుట్ సైడ్ చాలా పొడవుగా ఉన్నాయి లైన్లు, మధ్యలో చిన్నగా ఉంది. ఇక్కడ కూడా ఆప్షన్ సిలో చూడండి, ఇక్కడ కూడా లైన్ పొడవుగా ఉన్నాయి బయట సైడ్, మధ్యలో చిన్నగా ఉంది. ఆప్షన్ డిలో కూడా సేమ్ అలాగే ఉంది. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మిడిల్ వన్ చాలా పొడవుగా ఉంది లైన్. ఓకేనా. ఇప్పుడు డిఫరెంట్గా ఉన్నది ఏంటంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ తర్వాత చెప్పండి స్పీడ్గా. వెరీ గుడ్ చెప్పేసారు. ఇది కూడా ఏంటి ఆప్షన్ సి. ఎందుకు చూడండి, ఇక్కడ టూ లైన్స్ ఒకే దగ్గర ఉన్నాయి, కానీ ఇక్కడ చూడండి వేరుగా ఉన్నాయి. వెరీ గుడ్, అట్లా చెప్పాలి స్పీడ్గా. నెక్స్ట్ చెప్పండి. ఇది కొంచెం ఇబ్బంది పడతారు అని చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ సేమ్ ఒకే డైరెక్షన్లో ఉన్నాయి, ఆపోజిట్ డైరెక్షన్లో. ఆప్షన్ బి కూడా చూడండి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఆప్షన్ డి కూడా చూడండి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. కానీ ఆప్షన్ సి రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. మరి అప్పుడు డిఫరెంట్గా ఉన్నది ఏది? ఆప్షన్ సి. ఓకే. నెక్స్ట్ వన్ చెప్పేసారు. ఇది కూడా ఏంటి ఆప్షన్ చెప్పాలి. డి. అవును. ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేయాలి చూడండి ఒకసారి. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇక్కడ కూడా ఒక చిన్న పాత్రలో ఉంది, ఇక్కడ కూడా ఒక చిన్న పాత్రలో ఉంది. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఆ సైడ్ నుంచి ఈ సైడ్ దాకా మనకు టచ్ అయిపోయింది ఇక్కడ. ఓకేనా. డిఫరెంట్గా ఉన్నది ఏదంటే ఇంకా ఆప్షన్ డి అని మీకు అర్థమైంది. నెక్స్ట్ తర్వాత చూడండి, ఇది మనకి 2024లో అడిగారంటే ఈ క్వశ్చన్. ఆన్సర్ చేయండి స్పీడ్గా ఆన్సర్ చేయాలి. చూడండి, ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి? 3. ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి? 3. చూడండి, ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి? 2. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2. ఓకే. ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి? 2. ఇక్కడ 3. చూడండి, ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి? 4. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4. అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ బి డి అన్నట్లు లైన్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. కానీ ఆప్షన్ సిలో మాత్రం చూడండి ఈక్వల్గా లేవు. అంటే డిఫరెంట్గా ఉన్నది ఏది అంటే ఆప్షన్ సి. చూడండి, ఇది ఎప్పుడు అడిగారు? మన లాస్ట్ ఇయర్ ఎగ్జామ్లో అడిగారు అనమాట. ఓకేనా, 2024లో. నెక్స్ట్ చూడండి, ఇది కూడా లాస్ట్ ఇయర్ ఎగ్జామ్లో అడిగాడు. జాగ్రత్తగా ఆన్సర్ చేయండి స్పీడ్గా. డైరెక్షన్ చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, రొటేషన్ అనేది కామన్ ఎలా ఉంది. ఇది కూడా ఇటే రొటేట్ అవుతుంది, ఇది కూడా ఇటే రొటేట్ అవుతుంది, ఇది కూడా ఆల్మోస్ట్ ఇటే రొటేట్ అవుతుంది. మరి సార్ డిఫరెన్స్ ఏంటి? చూడండి, ఇక్కడ సర్కిల్, ఇక్కడ ఒక బ్లాక్ సర్కిల్, ఇక్కడ ఒక బ్లాక్ సర్కిల్. మరి ఇక్కడ బ్లాక్ సర్కిల్ లేదుగా. అంటే ఇప్పుడు డిఫరెంట్గా ఉన్నది ఏది? యారో ఉన్నదానికి ఉండాలి బ్లాక్ సర్కిల్. ఇక్కడ డీకి లేదు కాబట్టి అదే డిఫరెంట్గా ఉందన్నమాట. చూడండి తర్వాత చెప్పండి. ఓకే, వెరీ గుడ్ చెప్పేసారు ఆల్రెడీ. ఇక్కడ 4 బాక్సెస్ ఉన్నాయి, ఇక్కడ 4 బాక్సెస్ ఉన్నాయి లోపల, ఇక్కడ 4 బాక్సెస్ ఉన్నాయి. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి మొత్తం 8. డిఫరెంట్గా ఉన్నది ఏదంటే బి. ఓకే. నెక్స్ట్ చెప్పాలి. తర్వాత డిఫరెంట్గా ఉన్నది ఏది? చూడండి, ఇందులో డిఫరెంట్గా ఉన్నది ఏదో గుర్తించాలి స్పీడ్గా. ఆప్షన్ సి. ఎందుకని? ప్రతి దాంట్లో యారో ఉంది, కానీ ఆప్షన్ సిలో యారో ఉందా? లేదు. అబ్జర్వ్ చేశారా? తర్వాత చూడండి, ఇది చెప్పాలి. ఇది చెప్తే అయిపోయినట్టే. జాగ్రత్తగా చూడండి. ఆప్షన్ ఏలో పైన ఒక బార్ కింద ఒక బార్ ఉంది. ఓకే. ఆప్షన్ బిలో కూడా సేమ్ పైన ఒక బారు కింద ఒక బారు. ఓకే. ఆప్షన్ సిలో పైన ఒక బారు కింద ఒక బారు. ఓకే. మరి ఆప్షన్ డిలో ఒక్కటే ఉంది, మరి ఇంకొకటి లేదుగా ఇక్కడ. అంటే అప్పుడు డిఫరెంట్గా ఉన్నది ఏది? ఆప్షన్ డి. ఓకేనా. నెక్స్ట్ వన్ చెప్పాలి, స్పీడ్గా చెప్పాలి. చెప్పండి. నెక్స్ట్ వన్ డిఫరెంట్గా ఉన్నది ఏది? నెక్స్ట్ వన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
చూడండి, మీకు కనుక మన క్లాస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కిందన మీరు ఆన్సర్స్ ఫాస్ట్గా కామెంట్ చేయండి. అర్థమవుతుందా? చూడండి, ఈ డయాగ్రామ్కి సంబంధించి మనకి ఆప్షన్ ఏదో మీరు స్పీడ్గా కామెంట్ చేయండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు అందులో ఉన్న లాజిక్ అనేది మీకు బయటపడుతుంది అన్నమాట. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏంటి జాగ్రత్తగా చెప్పండి. ఆప్షన్ ఏ చూడండి, మనకి రెక్టాంగిల్ షేప్. ఆప్షన్ బి కూడా లోపల రెక్టాంగిల్. ఆప్షన్ సి కూడా మనకి ఏముంది, ఇక్కడ రెక్టాంగిల్ అని ఉంది. మరి ఆప్షన్ డి సర్కిల్ ఇచ్చాడు. మరి డిఫరెంట్గా ఉన్నది ఇది. మరి ఇంతసేపు ఎందుకు ఆలోచించారు? చెప్పగలగాలి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. తర్వాత మనకి ఆన్సర్ చేయండి. ఇందులో డిఫరెంట్గా ఉన్నది. ఓకే, తెలిసిపోయింది ఆల్రెడీ. ఏంటిది? ఆప్షన్ ఏ. వెరీ గుడ్. ఎందుకంటే తెలుసు కదా మీకు ఆల్రెడీ. చూడండి, ఇక్కడ షేడ్ చేసలేదు, ఇక్కడ షేడ్ చేసలేదు, ఇక్కడ షేడ్ చేసలేదు, బట్ ఇక్కడ అందులో ఒకటి షేడ్ చేసి ఉంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్. జాగ్రత్తగా చూడండి, ఇది చెప్పండి. 3 డాట్స్ బయట సైడ్గా ఉన్నాయి. ఇక్కడ 3 డాట్స్ బయట సైడ్గా ఉన్నాయి. ఇక్కడ 3 డాట్స్ ఆప్షన్ డి కూడా బయట సైడ్ ఉన్నాయి. కానీ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ సిలో చూడండి డిఫరెంట్గా ఇచ్చాడు ఇక్కడ. అర్థమైందా? మరి ఇక్కడ డిఫరెంట్గా ఉన్న ఫిగర్ ఏంది? అప్పుడు ఆప్షన్ సి అనేది మనకి డిఫరెంట్గా ఉందన్నమాట. అయితే చూడండి, మనం ఇప్పటివరకు ఆడ్ అవుట్ స్టార్ట్ చేసి డేకి 20 క్వశ్చన్స్ అనేవి మీతో డిస్కస్ చేయడం అనేది జరిగింది. మొత్తం 5 డేస్లో మనం ఓవరాల్గా 100 ఫిగర్స్ అనేవి మనం చేయడం అనేది జరిగిందనమాట. ఓవరాల్గా మనం ఎన్ని చేసాం ఈ 5 డేస్లో అంటే మొత్తం 100 అనేది చేయడం జరిగింది. ఓకేనా? ఈ రోజుతో మనం ఆడ్ అవుట్కి సంబంధించిన ఈ టాపిక్ క్లోజ్ చేసి రేపు నుంచి మళ్ళీ నెక్స్ట్ కాన్సెప్ట్లోకి అనేది వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.